దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో నిర్వహించారు। ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు। फोटो యావత్ తెలుగు రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క తెలుగువాడి అభిమానించేటువంటి ప్రజానాయకుడు కీర్తిశేషులు మరి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మా నాయకులు రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు స్థానిక చౌరస్తాలోని వారి వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది। మరి ఏదైతే 2003 సంవత్సరంలో సుమారు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పాదయాత్ర చేపట్టి రైతులనేమి కానీ విద్యార్థులనేమి కానీ మహిళలనేమి కానీ వారి యొక్క గోసలను విని మరి ప్రభుత్వాలకు వచ్చిన వెంటనే వారి యొక్క అభివృద్ధి పథకాలతోటి మరి చెరుగని చిరునామా వేసుకున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ గారిది। మరి రైతులకి ఉచిత కరెంటు అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది। అలాగే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని వారి యొక్క జీవితాలని భవిష్యత్తులను మరి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలంటే అది ఒక మంచి చదువుతోటే సాధ్యమని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది। మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని ఒక దృఢ సంకల్పంతో ఆరోగ్యశ్రీ 108 సర్వీసులని ఈ యొక్క ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవారికి కార్పొరేట్ ఆ యొక్క వైద్యాన్ని అందించినటువంటి చరిత్ర మా యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది। అలాగే మహిళలకు కూడా స్వయం సేవక సంస్థల ద్వారా వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా వారి యొక్క సంపదను వాళ్ళు సృష్టించుకునే విధంగా ఆ యొక్క సంఘాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్రను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ యొక్క ప్రతి ఒక్క పథకాలలో ఈరోజు మన మధ్య భౌతికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేనప్పటికీ కూడా వారి యొక్క పథకాల విషయంలో కానీ వారి యొక్క దూరదృష్టి ఆలోచనలు ఇవాళ మా మధ్య ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు నాడు వేసినటువంటి బీజాలే నేడు మహావృక్షాలై వారి యొక్క ఫలాలని మనం అనుభవిస్తున్నామని ఒక ప్రతి ఒక్క పేదవాడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది। ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా ప్రతి ఇంటికి ఒక పథకం చేరే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రణాళిక ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి లబ్ధి పొందడం జరిగింది। అలాగే రాష్ట్రమంతా కాకుండా మన రామగుండం లోపల సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణిలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను 17,000 పట్టాలను మన సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది। అంత గొప్ప మనసుతోటి అయిన ప్రతి ఒక్క కార్మికుడు ఇంటిలోనే ఉండాలి, సొంతింటిలోనే ఉండాలనే దృక్పథంతో ఆ రోజు వారు చేసినటువంటి ప్రతిఫలమే ఈరోజు మన అందరం ఉంటున్నాం। అలాగే మన రాజ్ ఠాకూర్ గారు కూడా వారు చేసినటువంటి దాన్ని వారు కూడా పాటిస్తూ ఈరోజు అభివృద్ధి విషయంలో కానీ దేని విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు। రాజశేఖర రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక దొరకకపోవడానికి నా ఉద్దేశం।